ఒక్కరు కూడా పర్లేదు. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఈరోజు లూలు మాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఎగిరేవి, ఇదేవి, పాకేవి అన్ని దొరుకుతాయి అంట. లెట్స్ చలో చూద్దాం పండి లోపలికి. వేడిది మాస్టర్ మన కోసం. లూలు మాల్లోకి ఎంటర్ అయిపోయాను. ఇది ఫస్ట్ ఫ్లోర్. మొత్తం టోటల్ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. కిందకి వెళ్దాం. కిందేనంట మొత్తం ఫిషెస్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కింద దొరుకుతాయంట. చూద్దాం. అక్కెవరో మన్నే చూస్తుంది. మన ప్రధాన లక్షణం ఏంటి? నాన్ వెజ్. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. మరి ఈ రో మొత్తం మటన్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తా. చూడండి ఇది మటన్ లివర్ అంట. చూసారు ఎట్లా ఉందో. మొత్తం నెలల తరబడి ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టేసి తింటారు. మనం అంటే అంత డేర్ చేయలేము అనుకోండి. మటన్ కిడ్నీ అంట. మనిషికి ఉన్నట్టే ఉన్నాయి కూడా సేమ్. ఈ మన బోటి తెలుసుగా, తెలంగాణ వాళ్ళకి బోటి అంటే ఎంత ఫేమస్. బోటి ప్రియులందరూ లైక్ చేసుకోండి. ఇదేంట్రా నాయన ఎప్పుడు చూడలేదు. ఏం పేరు? మటన్ ట్రైప్ అంటే ఇది. పాయ సూప్ పెట్టుకుంది అయితే సూపర్ ఉంటుంది మటన్ పాయ. కాస్ట్ ఎంత ఉందో? 276. అంత బడ్జెట్ అయితే లేదు. మెలకుండా పెట్టేయడం మంచిది. మటన్ తలకాయ మామ కాస్ట్ ఎంత? బయట కన్నా పర్లేదు. 418 రూపీస్ ఉంది. మటన్ హార్ట్ అంట. మనుషుల గుండె కూడా సేమ్ ఇంతే ఉంటుంది అనుకుంటా. ఇవేంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇవి మటన్ లంగ్స్. మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేస్తారు. ఇక్కడ డైరెక్ట్ ఇంటికి పోయి పొయ్యిలో పడేసి వండుకోవటం ఇక్కడ డైరెక్ట్గా. ఇది చికెన్ అంట. మొత్తం మ్యారినేట్ చేసి పెట్టారు. చికెన్ లివర్లో, చికెన్ గుండెకాయలో, చికెన్ అన్ని కాయలు అన్ని మ్యారినేట్ చేసి పెట్టారు. మనుషులు రాని ఎంత బద్దకస్తులు అవుతున్నారు అనే దానికి ఇదే నిదర్శనం. ఇదిగోండి చీజ్ అంట. చీజ్ కూడా యాడ్ చేసి, గార్లిక్ పేస్ట్ అన్ని యాడ్ చేసేసి పెట్టేసారు. డైరెక్ట్ వండుకొని తినేయటమే. ఆహా, ఇంతకాలం బతికా వీటిని తినలేకపోయా. ఎంత బాధగా ఉంది. మటన్ షోల్డర్ అంట. మటన్ ర్యాక్స్ అంట ఎముకలో. ఏంట్రా నాయన రేట్లు ఇట్లా ఉన్నాయి. మొత్తం మటన్ సెక్షన్ ఫ్రెండ్స్. చూసారుగా మొత్తం ఇదంతా మటన్ సెక్షన్. అది మటన్ లివరు. ఇది మటన్ లెగ్ రోస్ట్ అంట. 1329 రూపాయలు. చికెన్ పార్ట్స్ ఇవి కూడా పెద్ద పెద్ద ముక్కలన్నీ కోసి మ్యారినేట్ చేసి డైరెక్ట్ వండుకొని తినేటమే. కేజీ 219. బయట కన్నా ఇక్కడే బెటర్ అనుకుంటా. ఇప్పుడు మనకిష్టమైన ఫిష్ సెక్షన్. ఏంట్రా నాయన ఇది ఎంత ఉంది? కట్లా బిగ్ హోల్ అంట. కేజీ 299. కట్లా ఫిష్. టోనా ఫిష్. ఇక్కడంతా మనం ఇంట్లో పెంచుకునే ఫిష్. రే బాబు లేవురా. నీ పేరేం పేరా? రే పాపం నీ ఫిష్ చచ్చిపోయింది. ఎవరు చూడలేదు పాపం దీన్ని తీసేదాన్ని. 220 రూపీస్ అంటే ఫిష్. కానీ పాపం చచ్చిపోయింది. రే కరోడా లేవురా. రే కరోడా ఎంత రేట్? 700 దాకా ఉంటాడు. వీడేమో బ్లూగాడు. రే బ్లూగా. ఇవి చూడండి డైరెక్ట్ గా మోమోస్ గానీ, సమోసాలు గానీ డైరెక్ట్ గా మనం ఇంటికి వెళ్ళేసి ఫ్రై చేసేసుకుంటే చాలు. ఇది చూస్తేనే ఫ్రీజర్ ఐటమ్. ఇదంతా డ్రింక్ సెక్షన్. బయట షాపుల్లో ఎంత కాస్ట్ ఉంది, ఇక్కడ ఎంత కాస్ట్ ఉందో చూద్దాం. 2.25 లీటర్స్ కోకో కోలా 79 రూపీస్. బయట దీన్ని కొట్లో ఎంత మోసం చేసి అమ్ముతారు ఆయన. దీన్ని ఒక 120, 130 అమ్ముతారు. ఇక్కడ మనకి అలేకే చిట్టి పికిల్స్ దొరుకుతాయి. గోంగూర చికెన్ ఇక్కడ 100 గ్రామ్స్ 160 ఉంది. అదే మన అలేకియా పాప్ దగ్గర అయితే 200-300 ఈజీ. చికెన్, ప్రాన్స్ ఇక్కడ దొరకని ఐటమే లేదనుకోండి. చిన్న పిల్లల కోసం స్నాక్స్. ఇదంతా లైవ్ నాన్ వెజ్ కౌంటర్. ఇక్కడ బిర్యానీ కేజీస్ లో సేల్ చేస్తున్నారు. మనం కూడా ఒకటి తీసుకున్నాం. 212 రూపీస్ పడింది. మ్యారేజ్ అయిన లైవ్ కౌంటర్ ఉంది. అక్కడ తినేయొచ్చు. సేల్ చేస్తున్నారు. 500 గ్రామ్స్ టేస్ట్ చేద్దాం. 215 రూపీస్. స్పూన్ అవసరమా? దేవుడిచ్చిన చేతులు ఉన్నప్పుడు స్పూన్ అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే పర్లేదు. ఈ ఫ్రూట్స్ అన్ని మనకి ఇష్టమైన మిక్స్ చేసుకొని తినొచ్చు. 140 రూపీస్ 500 గ్రామ్స్. మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్ ఏదో ఒకటి తీసుకొని ఎంచుకొని తినొచ్చు. అంటే షైన్ ఆఫ్ జాయ్ ఫౌండేషన్ వాళ్ళు కలిసారు. బ్రదర్ మాకు ప్రమోషన్ చేయండి, మేము పేద ప్రజలకి హెల్ప్ చేస్తామని అడిగారు. నేను వాళ్ళకి ప్రమోషన్ చేశాను. ఇది వాటర్ మిలన్, ఇది కుకుంబర్ జ్యూస్. చల్లగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లూలు మాల్కి వచ్చాను. సైన్ ఆఫ్ జాయ్ ఫౌండేషన్ వాళ్ళు
పూర్ పీపుల్స్కి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. పూర్ పీపుల్స్ ఉండే ప్లేస్ వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి ఏదైనా ఫుడ్ డొనేట్ చేయడం, వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ అందించడం, అలాంటివి ఎంతో చేస్తున్నారు. బ్రదర్ మాటల్లో వినండి, బ్రదర్ ఏం చెప్తారు. బ్రదర్, అంటే మీరు ఎక్కడ ఉంటారు, కరెక్ట్ ప్లేస్ చెప్తారా? కరెక్ట్ వచ్చేసి మేము మాదాపూర్ బ్రో. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ మీకు ఐడియా ఉండొచ్చు. సో మాదాపూర్ దగ్గర మేము ఇక్కడ మన చైర్స్ ఫౌండేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ప్లేస్ లో మేము 90 చిల్డ్రన్స్ ఉంటారు. వాళ్ళ కోసం మేము మంత్లీ రేషన్ ఫుడ్ బాస్కెట్స్ గానీ అండ్ ప్రొవైడ్ చేయడం, అండ్ చిల్డ్రన్స్ కోసం వాళ్ళకి బుక్స్, బ్యాగ్స్, స్టేషనరీ థింగ్స్, ఇలా పెన్స్ ఇలా చేస్తుంటాం మేము మంత్లీ. అండ్ యాజ్ స్ట్రీట్ డాగ్ హెల్పింగ్ కూడా చేస్తుంటాం. లేడీస్ కి శానిటరీ ప్యాడ్స్ గానీ, లైక్ ఇలా స్లమ్ ఏరియాలో ఉంటారు కదా, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళ కోసం మేము కాటన్ బెడ్స్, ప్యాడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం. ఎందుకంటే నార్మల్ ప్యాడ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి. సో మేము ఈ నెక్స్ట్ మంత్ వచ్చేసి మేము అనుకుంటుంది బ్లైండ్ కిడ్స్ కోసం మనం చేద్దాం అనుకుంటున్నాం. క్యాంపెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళ కోసం అని మేము ఈ రోజు ఇక్కడ మాల్ లో పర్మిషన్ తీసుకొని పెట్టారు. అర్థమైంది కదా, బ్రదర్ చెప్పారు. వాళ్ళ క్యూఆర్ కూడా ఇక్కడ కింద వీడియోలో ట్యాగ్ చేస్తాను. తప్పకుండా బ్రదర్ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎంతో మంది పూర్ పీపుల్ కి, ఎంతో మంది ఉపాధి లేని వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఫుడ్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, తప్పకుండా అందరు హెల్ప్ చేయాలి. నేను అమ్మాయి అయిపోతుంది, ఒక్కటైనా పడిద్దో లేదో చూద్దాం. ఒక్క కూడా పర్లేదు.